మహానుభావుడు. అందుకే జగద్గురువులు వారు ఎంత జాగ్రత్తగా వేడారంటే పురాణోపి స్థాణు ఫలతికల కైవల్య పదవి అది చూపించారు ఇక్కడ. లౌకికమైనవి ఇవ్వడం కాదు ఆ స్థాణువు. ఆ స్థాణువు ఇస్తున్నది కైవల్య పదవి. కైవల్య పదవి అపర్ణ స్థాణు అయితేనే ఇవ్వగలరు, ఇంకోరెవరు ఇవ్వలేరు. ఇది తెలుసుకోవాల్సింది. మళ్ళీ పర్ణములు వచ్చేసాయా, కర్మలు వచ్చేసాయి కనుక కర్మ మార్గానికి అతీతమైనది ఇది. మోక్ష విషయమే విచారణ చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. లేకుండా ఏదో పుణ్యాలు మూట కట్టుకున్నాం అనుకునే వాళ్ళే అయితే ఒకడు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆకులు లేని తీగ, చిగుళ్ళు లేని మోడు, కొమ్మలు లేని కొడుకు, ఇలా ఆలోచించుకుని నమస్కారం చేసుకుని బాగుందండి అని దండం పెట్టుకోవచ్చు. అప్పుడు నిజానికి భావం చూస్తే ఏం అందం లేదండి అంటే మళ్ళీ అందం అంటే లౌకిక విషయమే, ఇది అలౌకికం. అది చెప్పడం. అది శివతత్వం స్థాణువు, అమ్మవారి తత్వం అపర్ణ. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మరొక్కటి గమనించుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే అపర్ణ అన్నప్పుడు అమ్మవారికి అపర్ణ అనే పేరెందుకు వచ్చింది? శివుని కోసం తపస్సు చేసినప్పుడు పర్ణములు కూడా విడిచిపెట్టింది. అబ్బాయి ఈ అర్థం చాలా బాగుందండి. ఇందాకది కొంచెం తల తిప్పింది ఈ కర్మలు జ్ఞానము అని. కానీ అసలు అర్థం అదే. అది ఇప్పుడు అర్థం కాకపోయినా ఎప్పటికైనా అర్థమవుతుంది. అంత తేలిగ్గా అర్థమైతే జ్ఞానం కాదు. అది కొంచెం గట్టిగా ఆలోచించాలి. అది ఆ మార్గంలోకి మనం ఇంకా ఎంట్రీ టికెట్ లేదు. అప్పుడు ఎలా అర్థమవుతుంది? కనుక అపర్ణ అన్నదానికి అసలు అర్థం ముందు చెప్పేసుకున్నాం. మరొక అర్థం ఏంటంటే లీలాపరమైన అర్థం. శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు పర్ణమును కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నారు. ఇదొక విషయం. అలాంటి అపర్ణను ఎవరైతే ధ్యానిస్తారో వారికి మోక్ష పదవి లభింపజేస్తున్నది. ఈ అందమైన పదాన్ని అలాగే ఉంచుదాం. ఇంకొక భావంలో మన ఈ తత్వాన్ని పరిశీలించినప్పుడు ఆ స్థాణువు అపర్ణ అన్నప్పుడు ఎలా చూడాలి? అపర్ణ అంటే తీగ. తీగ పాకుతోందండి. ఎక్కడి నుంచి పాకుతోంది అయ్యా అంటే దానికి ఆలవాలం ఉంటుంది, ఒక ఆధారం ఉంటుంది. ఈ ఆధారం పట్టుకుని అలా పాకుతూ ఉంటుంది. కానీ ఈ తీగ ఆలవాలం నుంచి అలా పైకి వెళ్ళిపోతుంది. ఆధారం పట్టుకుందాం, చూద్దాం ఎలా పాకుతుంది ఆ తీగ అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న అపర్ణ అంటే కుండలిని. కుండలిని అపర్ణ. ఇది యోగపరమైన అర్థం. ఇప్పుడు పరిశీలించండి. ఇక్కడ ఏం ఆకులు ఉన్నాయి దానికి? అది కేవలం చిచ్చక్తి చిదేకర స్వరూపిణిగా ప్రసరిస్తోంది. ఇదే అపర్ణ మనలో ఉన్నది. అది ఎలా ఉన్నది? ఆ సుషుమ్న యందు సంచరిస్తోంది. అంటే వెన్ను. మనం అనుకునే మహాలింగం కూడా అదేనండి. మహాలింగము అని అంటాం. ఆద్యంతములు లేకుండా పెరిగిపోయింది మహాలింగము అంటే మనలో ఆ సుషుమ్నా నాడి యందు సంచరించేటువంటి ఈశ్వర చైతన్యమే. అటు ఇటు ఉన్న ఇడా పింగళ బ్రహ్మ విష్ణువులు, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న మహాలింగం. ఇదే అటు ఇటు బ్రహ్మ విష్ణువుల మధ్యన మహాలింగం. అది స్థాణువు. దాని యందు ప్రసరిస్తూ వెళుతున్నటువంటి కుండలిని అపర్ణ. ఇప్పుడు తెలిసింది కదా అపర్ణ స్థాణు అంటే. ఇది యోగపరంగా తెలుసుకోవాల్సిన అర్థం. మొత్తానికి అపర్ణ స్థాణు తత్వాన్ని ఒకటి లీలాపరంగా అర్థం చెప్పుకున్నాం. పర్ణములు విడిచిపెట్టి పరమేశ్వరుని పట్టుకున్నది నిర్వికార తత్వం. ఇది లీలాపరమైన అర్థం. యోగపరమైన అర్థం అపర్ణ అంటే కుండలిని తీగ. వేదాంతపరమైన అర్థం నిర్వికారమైనటువంటి చిదానంద లతిక, కేవల జ్ఞానరూపిణి. కర్మ